ఎప్పుడు ఇట్లా అంటుండే. తూ కషాద్ మే రే బాబా. నో మనీ బాబా, నో మనీ. వేసుకొని చచ్చిపోతే అయిపోతున్నాయి కదా. మామ యాస్ట్రా ఏం చేద్దాం రా? తాగుదాం పామమ్మా. దానికి నన్ను అడగలరా? పోదన్నాడు. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. అరే పైసలు దిగుండ్రా. అమ్మా స్టఫ్ గ్లాసులు అయితే నేను చూసుకుంటారా. వాటర్ ప్యాకెట్లు సిగరెట్లు నేను చూసుకుంటా మామ. మరి మందోడు తీసుకుంటారా మరి? అమ్మాయిల కలల రాకుమారుడు, ఆటగాళ్ళకే ఆటగాడు, మన దాన వీర సూర కర్ణ కసాయి గాడు. గువ్వ మీద అంతే గద్దలకి ఎగరాలి కదా. అచ్చి నుంచి నన్నే దొబ్బుతున్నారు కదా, ఇంకా నా దగ్గర ఏముంటాయి ఇంకా. మామా నీతో గాంధీ ఏమున్నది మామ? నువ్వు దుబాయ్ షేక్రా, నువ్వు తాళంటే వస్తారు, నీ కింద ఉంటారు అందరు. మామా నువ్వు ఎంత జోకినా నా దగ్గర రూపాయి ఇల్లది మామ. సిగరెట్ దిక్కులేక బీడి తాగితే నువ్వు వచ్చి బీర్ అడుగుతావురా. तू कशाद में है रे बाबा. तू दुबई रिटर्न शेख है. नो मनी बाबा, नो मनी. जेब में गव्वल नहीं है बाबा. आधा पर से. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే సల్లా చెట్టు కింద కూర్చోండి, ఒక సిగరెట్ పట్టి థమ్స్ అప్ తాగి సపడా కూర్చున్నారా. A few moments later. పరాలు ఎద్దగెద్దాలు కింద నా సిగ్గులేదు మీకు. ఎప్పుడు ఊర్లో పడి తిరుగుతారు మీరు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అయ్యవ్వా శాతగాని ముసల్లాని నేను పని కోతున్నా, మీకేం ముట్టింది రోగం మాయరం. ఎత్తుకెత్తు మునిగేళ్ళు. ఏం మాట్లాడుతున్నా ముసల్లానా? మేము అసలు పనులు చేస్తాం, ఎట్లా కనబడుతున్నామే? ఎవడివరా నువ్వు? దేశంకి వెళ్ళి వారు వచ్చిన సాయిగాడివేనా నువ్వు? వేసుకొని చచ్చిపోతే అయిపోతున్నాయి కదా. తిని అవ్వ జీవితం పెద్ద అయినాక నీ కష్టాలు ఉంటే చిన్న ఉన్నప్పుడు వేసుకొని చచ్చిపోతున్నాయి కదా. అరే మేము ఎందుకున్నాం రా? అరే బల్లి ఇటారా అని విసుకుదాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే పట్రా ఒకటేసారి విసికేద్దాం రా. ముసలి ఎంత మాట అన్నదిరా, మనం కూలి పనికోదాం రా. A few moments later. ఏ పొరగళ్ళు ఏటొచ్చిర్రా? ఏం ఎత్తరిడా? నేను చూడడానికి వచ్చి నెమసల్లానా? నువ్వు సూరతున్నావని నన్ను చూడలేచ్చు. నీ తలపండ వలగా మీ తాత కూడా ఎప్పుడు ఇట్లా అంటుండే. అరే మామ మీ తాత పెద్ద ఆటగాడు రో. అవుని తాత నీ కండపర పట్టొస్తుందా? ఏమనుకుంటున్నావు మావాని? ఒక్కసారి చేలా పట్టుకున్నాడు అనుకో, గిప్ప దొబ్బుకుంటాను పోతాడు. అయినా అది మొండి గడ్డపారా, ఏడ దొబ్బుతాడైనా. ఇప్పుడు దొబ్బి చూపిస్తా మరి చూడు మరి. అవుగాని మన పెళ్లి చూపులకు పోయినవాట, పిల్ల బంగారు కొండ లెక్కుండనట కదా. బంగారు కొండలెక్క కాదు, పెద్ద కొండలెక్కున్నది. అరే బలిగా అందరికి నువ్వే చెప్పినావు కదరా. ఒకరు చెప్పేదాకా ఊరంతా కోడే వస్తుంది. నా బతుకు ఏడవైనా పెళ్లి సావ దొబ్బుతున్నారు. పిల్లగా ఈ గుళ్ళ లేపుతావు, గీనే ఎత్తలేదు, గాడేం ఎత్తుదాయి. చీని అవ్వ ఈ ముసలి ఉంటే నేను పని చేయ పోతారా నేను. ఈయనే సగం పని చేసినావు, ఆడపోయి సగం పని చేస్తే నడదా ఈ పిల్లగా. చీది నీ అమ్మ ఈ ముసలాంతో నాకు సాగు వచ్చినట్లున్నది కదా. దీని మాటలకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఆయే ముసల్లానా, నీ మాటలకు ఎన్నేళ్ళు ముసలోడు ఎట్లా బతికిండే? ఈ బాగా పడిపోనరా, అవే మాటలరా. నా ముసలాడు బంగారం. ఆ ముసలోడు సౌండ్ ఇంజనీరింగ్ రా, అందుకే బతుకుతున్నాడు రా. A few moments later. హలో సారు, యాడున్నావు? ఎడు తిరుగుతున్నావు? ఏ సందులు ఉన్నావు? నానా గిటు గవర్నమెంట్ జాబ్ కోసం వచ్చింది నేను. ఏంది గవర్నమెంట్ జాబా? నీ ముఖం కోడిస్తారా గవర్నమెంట్ జాబు? గదేనే కూలి పనికి వచ్చింది. గది చెప్పు ముందు గాడిద, నీ బతుకోర్రా గవర్నమెంట్ జాబ్ ఇచ్చేది. నేను ముందే అనుకున్నా ఈడు ఏదో దిక్కుమాల పని చేస్తున్నాడని. పనికోడు తప్పులేదు కానీ నువ్వు ఎప్పుడు తప్పురా? చేసుడే ఎప్పుడో ఒకసారి ఎత్తు, దానికి గవర్నమెంట్ జాబ్ అని పేరు పెట్టినావు. ఏంది నాన్న గట్లంటావేంది? పనికో అంటావు, పోతేనేమో గిట్లంటావేంది? ఇది పని కాదా? నా బతుకు ఎప్పుడు ఇంతే నువ్వు. నేను చేసిన బాధనే చేయకున్న బాధనే. అరే నడుండ్రా పోదాం, ఇడికెళ్ళి సపడదాకా.